హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఎస్కే సార్. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ స్టెబిలిటీ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. అంటే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ నెంబర్ ఆఫ్ ఇస్తాడు మనకి క్వశ్చన్స్లో. సో ఏది మోర్ స్టేబుల్ అని ఐడెంటిఫై చేయాలి మనం. సో ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ టూ కాంపౌండ్స్లో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్, అలాగే ఈ టూ కాంపౌండ్స్లో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్, ఈ టూ కాంపౌండ్స్లో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్. జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. ఈ టూ కాంపౌండ్స్కి స్టెబిలిటీ ఏంటి ఉంటుంది, ఈ టూ కాంపౌండ్స్లో విచ్ ఈజ్ మోర్ స్టేబుల్, ఈ టూ కాంపౌండ్స్లో ఏది మోర్ స్టేబుల్. జస్ట్ 3 ఎగ్జాంపుల్స్తో నేను తీసుకొని చెప్తున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇస్తాడు క్వశ్చన్స్లో, ఏది మోర్ స్టేబుల్ ఏది లీస్ట్ స్టేబుల్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో కాన్సెప్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ ఈజీ ట్రిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఎలాగ ఐడెంటిఫై చేయాలి, మోర్ స్టేబుల్ కాంపౌండ్ ఏది, లీస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఏది, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, సింపుల్ వేలో నేను చెప్తాను చూడండి. సో ఇది స్టేబుల్ కాంపౌండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను షార్ట్కట్లో ఒకటి ఇస్తున్నాను చూడండి. BOND, ఈ టర్మ్ గుర్తుంచుకోండి. ఏంటనేది BOND. B మీన్స్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. నెంబర్ ఆఫ్ పై బాండ్స్. బి అంటే బాండ్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఓకే, ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో ఫస్ట్ టర్మ్ అర్థమైందా? బాండ్స్ అంటే బి ఫర్ బాండ్స్. ఏ బాండ్స్ తీసుకున్నాం? పై బాండ్స్. పై బాండ్స్ మోర్ అయితే మోర్ స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఏ కాంపౌండ్ అయితే పై బాండ్స్ మోర్ ఉన్నాయో అది మోర్ స్టేబుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటున్నాను. ఓ అంటే ఆక్టెట్ కంప్లీటెడ్ అనమాట. ఆక్టెట్ రూల్ కంప్లీట్ అయింది. అలాగే ఆక్టెట్ కంప్లీట్ అయితే మోర్ స్టేబుల్ ఉంటుంది సార్. మోర్ స్టేబుల్. సో ఇలా తీసుకోవచ్చు, మోర్ స్టేబుల్. కంప్లీటెడ్ ఆక్టెట్ ఏదైతే, ఏ ఆటమ్ అయితే కంప్లీట్గా ఆక్టెట్ రూల్ ఒబే చేస్తుందో అది మోర్ స్టేబుల్ అవుతుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ మోర్. బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్. స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో మీరు ఓ ప్లేస్లో ఆక్టెట్ అయినా తీసుకోవచ్చు, లేదా బాండ్ ఆర్డర్ అయినా తీసుకోవచ్చు సార్. ఓకే, బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ అంటే దానికి మనం జనరల్గా ఏం తీసుకుంటాం? కోవలెంట్ బాండ్స్. ఏ కాంపౌండ్ అయితే కోవలెంట్ బాండ్స్ మోర్ ఉన్నాయో అది మోర్ స్టేబుల్గా తీసుకోవచ్చు. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్, అంతే కదా? ఓకే, ఆక్టెట్ కంప్లీట్ అయింది కాంపౌండ్ మోర్ స్టేబుల్, లేదా బాండ్ ఆర్డర్ మోర్ ఉంటే మోర్ స్టేబుల్. సో ఇలా తీసుకోవచ్చు. సో ఎన్ మీన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ న్యూట్రాలిటీ. న్యూట్రాలిటీ. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ మోర్ స్టేబుల్, న్యూట్రల్ కాంపౌండ్ మోర్ స్టేబుల్. అంటే చార్జ్డ్ కన్నా న్యూట్రల్ కాంపౌండ్స్ మోర్ స్టేబుల్ అనమాట. ఓకేనా? న్యూట్రల్ కాంపౌండ్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ అయాన్స్, అంటే చార్జ్డ్ అయాన్స్. సో ఓకేనా? ఇది ఆర్డర్ చూసుకోండి. ఎన్ మీన్స్ ఎలక్ట్రోనెగటివిటీ. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ మోర్ స్టేబుల్. ఓకేనా? ఆర్ న్యూట్రలిటీ, చార్జ్డ్ కన్నా న్యూట్రల్ కాంపౌండ్ మోర్ స్టేబుల్ తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ మనం ఏం మాట్లాడుతున్నామంటే డి మీన్స్ డిస్టెన్స్. డి అంటే ఏంటన్నా? డిస్టెన్స్. సో దేనికి డిస్టెన్స్ తీసుకుంటున్నాను అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ డిస్టెన్స్ లెస్ ఉందనుకోండి. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ లెస్ డిస్టెన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ పాజిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్. చూడండి నాన్న, డిస్టెన్స్ లెస్ ఉండాలి పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి. 2 పాజిటివ్ ఛార్జెస్ కన్నా, లేదా 2 నెగిటివ్ ఛార్జెస్. మీరు ఏం తీసుకున్నా 2 సేమ్ లైక్ ఛార్జెస్ డిస్టెన్స్ లెస్ ఉంటే లెస్ స్టేబుల్. ఆపోజిట్ ఛార్జెస్ డిస్టెన్స్ లెస్ ఉంటే మోర్ స్టేబుల్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ కేస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ డిస్టెన్స్ మోర్ ఉంది, మోర్ డిస్టెన్స్ తీసుకున్నాను. ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ పాజిటివ్ ఛార్జ్ అండ్
పాజిటివ్ ఛార్జ్, 2 పాజిటివ్ ఛార్జెస్ డిస్టెన్స్ మోర్ ఉంది. చూడండి అన్న, ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ డిస్టెన్స్ మోర్, ఇట్ ఈజ్ లీస్ట్ స్టేబుల్ దాన్ 2 లైక్ ఛార్జెస్ డిస్టెన్స్ మోర్. అయితే పాజిటివ్ ఛార్జ్ డిస్టెన్స్ మోర్ ఉంది. ఒకవేళ నెగిటివ్ ఛార్జెస్ తీసుకున్నా మోర్ డిస్టెన్స్ ఉంది అంటే అది మోర్ స్టేబుల్ అవుతుంది. లైక్ ఛార్జెస్ డిస్టెన్స్ మోర్ స్టేబుల్. ఓకేనా? సో ఈ 4 టర్మ్స్ని బట్టి మనం ఈజీగా ఏ కాంపౌండ్ స్టేబుల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఏది మోర్ స్టేబుల్ చెప్పచ్చు. B for number of pi bonds increases, stability increases. O for octet completed, more stable, or bond order increases, stability increases. N means electronegativity or neutrality. So ఏది మోర్ అయితే అది మోర్. అంటే న్యూట్రల్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ అయానిక్ కాంపౌండ్. అంటే అయాన్స్, పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్స్ ఏమైనా ఉంటాయి. ఏ ఛార్జ్ లేనిది మోర్ స్టేబుల్ అవుతుంది. డిస్టెన్స్ని బట్టి చెప్తున్నాను. ఒకవేళ మనకి ఏమైనా ఛార్జెస్ ఇచ్చాడు, న్యూట్రల్ కాకుండా 2 కాంపౌండ్స్ ఛార్జ్డ్ అయాన్స్ ఇచ్చాడు, ప్లస్ మైనస్లు 2 ఇచ్చాడు. న్యూట్రల్ కాంపౌండ్ ఇస్తే అది మోర్ స్టేబుల్. న్యూట్రల్ కాంపౌండ్ ఇవ్వలేదు, ఛార్జ్డ్ అయాన్స్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ డిస్టెన్స్ లెస్ ఉంటే మోర్ స్టేబుల్ అవుతుంది దాన్ లైక్ ఛార్జెస్. పాజిటివ్ నెగిటివ్ డిస్టెన్స్ లెస్ ఉంటే అది లీస్ట్ స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు 2 ఆపోజిట్ ఛార్జెస్ డిస్టెన్స్ మోర్ ఉంది, లీస్ట్ స్టేబుల్ దాన్ లైక్ ఛార్జెస్ డిస్టెన్స్ మోర్. ఓకేనా? లైక్ ఛార్జెస్ డిస్టెన్స్ మోర్ ఉంటే, లైక్ ఛార్జెస్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిస్టెన్స్ మోర్ ఉంటే మోర్ స్టేబుల్. ఓకేనా? ఈ 4 టర్మ్స్ని బట్టి మీకు రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎలాంటిది ఇచ్చినా ఈజీగా మనం ఏది స్టేబుల్ చెప్పవచ్చు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్లో మీరు తీసుకున్నది ఫస్ట్ నేను క్వశ్చన్ ఇచ్చాను చూసారా, దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ 4 టర్మ్స్ని బట్టి చూద్దాం. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ 2 కాంపౌండ్స్లో న్యూట్రల్ ఏది? సెకండ్ ఇదే కదా న్యూట్రల్, ఎందుకంటే దీని దగ్గర నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయి. ఛార్జ్డ్ అయానికన్నా న్యూట్రలే కదా మోర్ స్టేబుల్. మీకు ఇక్కడ చెప్పాను చూడండి, N ప్లస్లో N ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ న్యూట్రలిటీ. న్యూట్రల్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఛార్జ్డ్ కాంపౌండ్స్, అంతే కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, ద సెకండ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండ్ వన్. ఇదే కదా, ఇది ఫస్ట్ కాంపౌండ్, ఇది సెకండ్ కాంపౌండ్. సో ఇది మోర్ స్టేబుల్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ లీస్ట్ స్టేబుల్. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇది తీసుకున్నాం సార్. నైట్రోజన్, ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ డబుల్ బాండ్, ఆక్సిజన్ సింగిల్ బాండ్, N మైనస్ అన్నీ కూడా కామన్గా ఉన్నాయి చూసారా. నైట్రోజన్స్ ఆక్టెట్ రూల్ ఒబే చేస్తుందో చూద్దాం సార్. నైట్రోజన్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 5 + 2 బాండ్స్ ఉన్నాయి, 7 -1 అన్నాడు కాబట్టి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అంటే 8. అంటే నైట్రోజన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేస్తుంది. ఇక్కడ కూడా నైట్రోజన్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 5 + 3 8. ఇది కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఒబే చేస్తుంది. అలాగే మరి నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి, నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోనెగటివిటీ మోర్ అయితే మోర్ స్టేబుల్ అన్నాను. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఏది మోర్ స్టేబుల్ అన్నా, నైట్రోజన్ ఆక్సిజన్స్లో విచ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ చూడండి. అక్రాస్ ద పీరియడ్ ఏమవుతుంది, కార్బను, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. విచ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అన్న, ఆక్సిజన్. అక్రాస్ ద పీరియడ్ నెగటివిటీ ఇంక్రీజ్ కదా, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. అక్రాస్ ద పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అంటే ఆక్సిజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబుల్ అండి. ఓకేనా? మోర్ ఎలక్ట్రోనెగటివిటీతో నెగిటివ్ ఛార్జ్ ఉంది, న్యూట్రల్ కాదు కదా ఇప్పుడు ఇది. సో దిస్ ఈజ్ ద మోర్ స్టేబుల్. సో సెకండ్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, నెగిటివ్ ఛార్జ్ ఇస్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఏంటి, డబుల్ బాండ్. ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. మోర్ పై బాండ్స్ ఎక్కడ ఉన్నాయి నాన్న, మోర్ పై బాండ్స్ సెకండ్ కాంపౌండ్లో ఉన్నాయి. సెకండ్ కాంపౌండ్ మోర్ పై బాండ్స్ మోర్ స్టేబుల్ కదా. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో సెకండ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంపౌండ్. చూడండి ఆర్డర్స్ సింపుల్గా చెప్పేసాం. ఈ రూల్స్ మనకు తెలియలేదు అనుకోండి, ఏది మోర్ స్టేబుల్ ఏది లీస్ట్ స్టేబుల్ చెప్పలేం. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మోర్ స్టేబుల్ అవుతుంది, సెకండ్ కాంపౌండ్, బికాస్ న్యూట్రల్ కాంపౌండ్. ఈ రెండిట్లో ఏది మోర్ స్టేబుల్ అవుతుందన్నా, రెండిట్లో నైట్రోజన్స్ ఉన్నాయి, రెండిట్లో నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి,
రెండిట్లో ఆక్సిజన్స్ కూడా ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, రెండు నైట్రోజన్స్ ఆక్టెట్ రూల్లో ఒబే చేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి మనం? సో నెగటివ్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఇదేమవుతుందని ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ 1 పై బాండ్ ఉంది, ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. మోర్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ మోర్ స్టేబుల్ కదా. ఓకేనా? ఫస్ట్ రూల్ అది కదా BONDలో. సో దట్ ఈస్ ఇట్లా మనకి స్టెబిలిటీ ఆర్డర్ మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కావాలంటే BOND అనేది గుర్తుంచుకోండి సార్. BOND బాండ్స్, ఆక్టెట్ రూలు, ఎలక్ట్రోనెగటివిటీ, డిస్టెన్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? డిస్టెన్స్ని బట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి, ఎలా తీసుకున్నాను చూడండి. ఇలా ఇది ఒక కాంపౌండ్ తీసుకున్నాను, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాను ఉంది ఎగ్జాంపుల్గా. నేను జస్ట్ మీకు ఇలా ఇచ్చాను, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు చెప్పండి నన్ను, ఏది మోర్ స్టేబుల్ అవుతుంది? పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అన్లైక్ ఛార్జెస్ డిస్టెన్స్ ఎలా ఉండాలి మనకి మోర్ స్టేబుల్ అవ్వాలంటే? లెస్ ఉండాలి. సో లెస్ అంటే ఏమవుతుందండి? 1 2 3 ఫస్ట్ కార్బన్ థర్డ్ కార్బన్కి పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ 1 2 3 4 1 4 ఉంటుంది. సో ఆపోజిట్ ఛార్జెస్ డిస్టెన్స్ లెస్ అయితే మోర్ స్టేబుల్ కదా సార్. సో ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. ఓకేనా? సో డిస్టెన్స్ని బట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా చెప్పాను, డబుల్ బాండ్ ఇవన్నీ ఇంకేం వేయలేదు, ఛార్జెస్ ఓన్లీ తీసుకున్నాం. సో మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైనా సరే డిస్టెన్స్ని బట్టి, ఛార్జెస్ ఇచ్చేటప్పుడు డిస్టెన్స్ బట్టి చెప్పాలి. ఒకవేళ ఇంకో కాంపౌండ్ ఏమైనా ఇచ్చాను సార్ ఇలాగా, విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అంటే ఏం చెప్తాం? ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. ఎందుకు? న్యూట్రల్ అండి, ఇక్కడ ఛార్జెస్ ఏవి లేవు. ఓకేనా? ఈ 3 కాంపౌండ్స్ ఇలా ఇచ్చాడంటే ఇప్పుడు ఇది మోర్ స్టేబుల్ అయిపోతుంది, బికాస్ న్యూట్రల్ కాంపౌండ్. ఇవి చార్జెడ్ కాంపౌండ్స్. ఈ చార్జెస్లో పాజిటివ్ నెగిటివ్ ఆపోజిట్ అయాన్స్, అన్లైక్ చార్జెస్ డిస్టెన్స్ లెస్ ఉంటే మోర్ స్టేబుల్. ఓకేనా? అన్లైక్ చార్జెస్ డిస్టెన్స్ మోర్ ఉంటే లీస్ట్ స్టేబుల్. ఓకేనా? అన్లైక్ చార్జెస్ డిస్టెన్స్ మోర్ ఉంటే మోర్ స్టేబుల్. చూసుకోండి, డిస్టెన్స్లో మీకు ఇది ఇచ్చాను. ఓకేనా? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఏవి ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు. మీరు ఐడెంటిఫై చేయాల్సింది BOND బాండ్ అనేది సింపుల్ టర్మ్స్లో గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.